సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియో లెమన్ ఫ్రాగ్ ఎపిసోడ్ 4 సీజన్ 2 అయితే ఆడిపోతున్నాం. సో లెట్స్ గో. నేనైతే ఆఫ్లైన్లో ఆడాను గైస్. కొంచెము మీకు వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి, రోబ్లాక్స్ ఆడుతున్నాం కాబట్టి. అది కొంచెం బాగుంది, కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం అనుకుని అలా చేస్తున్నాను. కొత్త ప్లేయర్ చూశారు కదా, నా పక్కన ఒక గన్లా పెట్టుకున్నాడు, వాడి పేరు కోతర్ బీకే. ఆ పేరు చూస్తే మీకు అర్థం అవుతుంది ముందు అని. ఓకే, నేనైతే అరీనా 5లో ఉన్నాను. ఎలిమినేషన్ ఎంత ఇప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ గేమ్లో చేద్దాం అనుకున్నా. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం ఎలిమినేషన్ ఆడదాం. అది ఎలిమినేషన్లో అర్థం. ఓకే, సో లెట్స్ గో. అంతేనా, మార్పులు అక్కర్లేదు. దీన్ని ఎందుకు పెట్టుకున్నానంటే, అది వీళ్ళ లోన్లో కొత్తగా రిలీజ్ అయ్యాడు కదా వ్యాత్ అని. మీ గురించి చూసుకుంటాను ఇప్పుడు. ఐ డోంట్ కేర్. ఫస్ట్ లెట్స్ గో. వాడి కోసం మన క్లియో కావాలి. ఆ క్లియో కోసం, దానికోసం అయితే నేను చేసాను 1300 కోసం వచ్చింది. దీనిలో ఏముంటుంది చూద్దాం. గుర్తొచ్చింది. దీన్ని ఏం చేయాలి, ఒక్కసారి చచ్చిపోతాను ఇప్పుడు. కొత్తది సైబర్ ఏజెంట్ కదా. గుంపులో పోయిందా సైబర్ ఏజెంట్. గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఓడిపోయాం. ఓకే, ఇద్దరు అయిపోయి. థ్యాంక్స్. స్పాట్ అన్నట్టు వెళ్ళవచ్చు. చచ్చిపోయాం, అయిపోయింది. ఇంకా ఉందా? ఇంకా వీడొక్కడే. నేను చంపకుండా వాడాలి అయితే. అవేంటి కొంచెం ఇంకా కష్టమా? మనం చచ్చిపోతే ఏం చేయలేం, అందుకే ఇంత జాగ్రత్తగా ఉన్నా. అది హెచ్పి ఫుల్, ఇంకెవరికి వాడాం కాబట్టి వీడిని జాగ్రత్తగా ఫుల్ హెచ్పి పెట్టుకో. చాలు, ఇంత జాగ్రత్తగా. వెరీ గుడ్. వేస్ట్ పక్కా బొక్క. డైమండ్స్ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి ఏది ఎక్కడి నుంచి ఉందో కూడా అర్థమై చావట్లేదు గైస్. ఇది ఆడ పగులు ఉందా బియ్య. అయిపోయి. సర్లే గైస్, ఈసారి మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ బ్యాటిల్ అయితే గెలుద్దాం, అర్థమైపోద్ది. యూ కెన్ రీఅరేంజ్ యువర్ కార్డ్స్, ఫైండ్ ఏ బెటర్ కాంబినేషన్ ఆఫ్ కార్డ్స్. ఓకే, మన డెక్ని అయితే మార్చుకున్నాము. ఎపిసోడ్ చెప్పాం కదా దొరికిందో అని. ఓకే గైస్, నేనైతే మన డెక్ని మార్చుకుందాం అనుకుంటున్నాను. ఎవరు ఇది వచ్చాడు గైస్. ఇన్నాకే జస్ట్ నవ్వు బిగ్ పాక్ వేసుకోవచ్చు. ఫ్లెండ్రీలో ఉంచుకున్నాం. యూజ్ ఫ్లెండ్రీలో ఏమి యూఎల్లో వేస్ట్ డోలా బోట్ మామ. ఇది వేస్ట్, నాకు నచ్చుడు. రిక్లాక్ వేసుకోవచ్చు. డిస్పర్ దోశ వద్దు. వీడిని వేసుకుందాం. ఫస్ట్ అప్గ్రేడ్ చేద్దాం. వీడిని పోయే డబ్బులు. నేను డబ్బుల గురించి అంత ఆశంగా ఉన్నాను కదా, దాని గురించి నాకు నచ్చదు కూడా. దాని గురించి డిస్పెరదోస్ 8 స్కాచ్ అనేది ఉండాలి. వీడు వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, వేస్ట్ అనిపించా. అమ్మిలి బెల్లి వేసుకున్నామా, లేకపోతే ఏబిసుతా ఫ్రీజ్ బిన్ వేసుకుంటున్నాను. నువ్వు వెళ్ళరా. కోతర్ బీకే. అబ్బా, ఒక లెజెండరీ, 3 ఎపిక్లు, ఒక కామన్.
లేదులే స్కాటర్ నెత్తి ఎపిక్ వీడు కాతర్ బీకే కూడా ఎపిక్కే దీని గురించి తెలిసి ఎపిక్కే ఇంకా ఫస్ట్ లెట్స్ గో టు ది బ్యాటిల్ మనం విన్ పాయింట్స్ అయితే 1300 ఉంది హెచ్పి చూడాలి మీకు గుర్తులేదు తర్వాత ఈ మధ్యన లెవెల్ 9కి వచ్చా 1300 ఈసారి అసలు నాకు అర్థం కావట్లేదు చెప్తున్నాను ఏకైతే ఆధార్ అయితే ఇచ్చా అలా గూవా అని అసలు ఇప్పుడు ఉంటుంది అది ఎవరమ్మా తినే టైగరు సత్యం అసలు కేంద్రీగా చేయమన్నా అందరు వచ్చారు గుంపులో గోవిందలాగా వద్దా నువ్వు వెళ్ళరా లైలా ఒక లైలా you know that నా చచ్చిపోయాడు ఇది కూడా స్కాటర్ నత్తితోనే దయ స్కాటర్ నత్తియే తీసుకున్నారు మీ ఆధార్ గూఫాలా కరెక్ట్ టరెట్ చూసుకుంటుంది మా టరెట్ చూసుకుంది ఎవరు మా స్ట్రైకర్ దయ్యతోనే గెలవాలలేదు చూసేస్తా అది ఎవర్రా మీరంతా పిల్ల బచ్చిల్లారా అది మనతోని 26 వరకు వచ్చాను కదా ఏంటిది ఏమో నాకైతే అర్థం కాలేదు కదా సర్లే ఈసారి ఈరోజు మనం 3 అయితే మన బ్యాడ్ లక్ ఏమో ఏం చేయలేము దట్స్ అవర్ నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి చాలా ఉంది కుప్పలుగా ఉంది నేర్చుకోవడానికి సరే గాయ్స్ ఈరోజైతే మనకి లెక్క కలిసి రావట్లేదు కానీ 1 vs 1 ఆడతాం ఈ వీడు కూడా వేస్తూ వాళ్ళకి కూడా వద్దు ఏబీ సూట్ వేసుకుందామా ఏబీ సూట్ వచ్చాడు కలిసి మనకి దిక్కులో అతను ఈజీ వాళ్ళకైనా వేస్ట్గా వేసి నాకు దొల్ల అనిపిస్తున్నాడు వాడు దేనికి పనికి రాకుండా పడినాడు 1444 ఇద్దరిది అంతే ఎవరు 1444 చూడండి మన ఏపీ సుజన్ వాడిది హెచ్పి 99 ఎవర్రా నువ్వు గెట్ లాస్ట్ చూడండి కాపాడలేరా అప్పుడు ఏదో కాపాడి కాపాడమంటే ఏమో తాళకిలు ఆడతాడు ఇప్పుడు కాపాడడానికి వస్తాడు హెచ్పి కావాలి అమ్మిన బెల్లి మొహం ఓలీ వస్తే ఆలీ మా స్కాటర్ నట్టి అని ఇంకా దయ్యా వారం స్కాటర్ నట్టి ఫ్రీజ్బీ వచ్చింది అది ఈడవుడు నాకేమో నేనైతే ఆ టరెట్ని వదిలే వాడే చూడాలి ఏపీ చూడండి కదా చూపి వారా ఏపీ ఇన్ఫినిటీ బుల్లెట్ చేదాకానా అదేదో జపనీస్ బంద్ అమ్మాయి అమ్మిల బెల్లె అది అంత మామూలుగా ఉంది కొత్తగా కొడుతుంది నాడు ఉన్నాడులే దళ అయిపోయాడు అసలుకి ఇది ఎక్కడున్నాయి కదా ఇవి ఓకే ఈడ పైన ఉన్నాయే నాకు అర్థమే కావట్లేదు ఎట్లా దీనికోసం ఎత్తుక్కుంటూ రావాలా నాకు అంత ఓపుకుంటున్నా గురిస్తా రోల్ ఆఫ్ అదే బండమ్మ జపనీస్ బండమ్మ దానికి వేరే వస్తుంది అయింది
నాకు అడిగితే. ఇది చాలా మంది వస్తున్నారు, అప్పుడు వాడాలి దాన్ని. అది వాడాలి. గెట్ లాస్ట్ అయిపోయా. బ్యాటిల్ చాలా కష్టమవుతున్నాయి గైస్. నేను ఆఫ్లైన్లో ఆడినాడు కన్నా అగాగు బెల్లి మొహం స్టూపిడ్ పిల్లబచ్చి. నువ్వు నీలాంటి పిల్లబచ్చి మేము చాలామంది చూసా, ఇంతమందిని చూసా. ఎట్టు నువ్వు దేనికి పనికిరావని తెలుసు కదా, నువ్వు ఎందుకు ఎక్స్ట్రా కొట్టావు? ఓన్లీ 1 అయిపోయావు, దానికి మళ్ళీ ఎక్స్ట్రాలు. నేను మందుగా తిని అందుగా తినేది అవుతాయి కాకపోతే అన్నీ మూసుకొని ఉండాలి. వెళ్ళి నాకు కావాలి అమ్మా ఏపిస్తూ గట్లా. అదే మన ఏపీసీ తెచ్చాడు, నేనైతే నేను తీసుకుంటా. అసలు చాలా కష్టం అవుతున్నాయి తెలుసు వాళ్ళు. మనమేలే ఎట్లా ఏం కాదు, మనం గెలిచాం. అది చాలా మనకి మ్యాన్. ఇలా ఇంకొక బ్యాటిల్ 2 చేసి ట్రై చేద్దామా, లేకపోతే 3 బ్యాటిల్స్ 20 minutes వచ్చిన ఐ డోంట్ కేర్. అది ఇంకో దాటింది, ఇంకొకటి వస్తుంది. Start trading on Olympic with just 70 rupees. Wait, only 70? Wow, I can start. ఓకే, అయితే ఇంకొక 2 బ్యాటిల్స్ అయితే చేద్దాం. నేను తర్వాత చెక్ చేసుకుంటా ఇవన్నీ. ఓకే, డైలీ అచీవ్మెంట్స్ రావాలి. నాకు నచ్చేది ఆడే పిచ్చేస్ట్ కోసం 1 నుంచి ఎన్ని రోజుల వ్యాటని కొత్త ప్లేయర్ వచ్చారు గైస్ తెలియకుండా. అప్డేట్లో న్యూ అప్డేట్ అది వచ్చింది. న్యూస్లో రాలేదు కానీ వచ్చింది. న్యూస్లో వచ్చేంత కాదులే ఇది. వాడేసా అవసరం ఈ బెల్లి మొహం ఒక షినోబియా లెజెండరీ ప్లేయర్ వేసి మా ఫ్రెండ్ ఫేవరెట్. వాడు ఎవర్రా జపనీస్ వాడు తెలిపోతాడు, ఎవర్రా మోడల్ అంతా అనుకున్నాడు. ఏపీసీ మామ ఉన్నాడు, మా మామ ఉన్నాడు చచ్చుడు కాలేదు, బ్రతికించాడు. ఈ పేరు నిలబెట్టుడు 90 అనుకున్నా. ఏ పోగా అంత నువ్వు పిల్లవచ్చి ఇప్పుడు మా దగ్గర లెజెండరీ నాడున్నాడు. నువ్వెంత పిల్లవచ్చి సైలెంట్ పాకు లేని పాకు. వాడు దూరం నుంచి వేస్తాడు, దగ్గర ఉన్నోనికే వేస్తాడా? నాకు అర్థం కాదు. ఇప్పుడైతే ఏ కట్ట ఎక్కిస్తాను కానీ నేను ఉండేదైతే బి. ఏపీసీ మామ వచ్చాడు. షేదర్ అక్కర్లా, ఇప్పుడు అంత అక్కర్లేదు. మా టీం అంత దీన స్థితిలో అయితే లేదు, నాకు అర్థమైంది. కాకపోతే డోంట్ కేర్. ఫుల్ హెచ్పి. నాకు ఆ కాయిన్ కోసం కాయిన్స్ కావాలి కదా మనకి. వీడు డైమండ్ కాయిన్ వస్తుంది. అదే బెల్లి ఒక్క దెబ్బగా 492 హెచ్పి హ్యాస్ బీన్ గోన్. ఏంటిది? ఈ పోగా అంటే చూడడం కామెడీగా ఉంటుంది కానీ డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. నాకు ఈ మధ్యనే అర్థమైంది. వస్తే పోగా అంటే లాస్ట్ ఈ షినోబి కూడా వచ్చేస్తాడు లెజెండరీ. అసలు వాడు చూస్తే నాకు కామెడీ ఎక్కువ అనిపిస్తుంది కానీ లెజెండరీ ప్లేయర్ వాడు. కాదు తర్వాత స్పాన్ చేయవా? కూరతో బతుకోవద్దు షినోబి గాడు. అసలుకి ఎప్పుడు వేస్తాడో తెలియదు, ఎక్కడ వేస్తాడో తెలియదు, ఎందుకు వేస్తాడో తెలియదు. ఈజ్ ఏ మిస్టీరియస్ పర్సన్ గైస్. నాకు తెలిసినంత వరకు నాకు అదే అనిపిస్తుంది మనం చూస్తే షినోబిని. పోగా అంటారు. చిరాకు పుడుతుంది కదా పోగా అంటారు, పుడుతుంది. అది
డ్యామేజ్. We want damage. You get lost. Shit. ఆల్మోస్ట్ వెళ్ళిపోయేది ఇది. ఆగండి చూద్దాం. ఎవరు మనోడు? ఏపీసుతున్నాడు. పంపి తొందరకి వెళ్ళరా. ఏపీసుతున్నాడు కదా. ఈరోజు ఏంటి గాయ్స్, ఒక్క మ్యాచ్ గెలిచాం, 3 ఓడిపోయాం. సరే మనకి లక్ కూడా జరగట్లేదు, కానీ మనం తొందరగా గెలవడానికి ఒక ట్రిక్ ఉంది కదా. ఐ హోప్ మీకు తెలిసి ఉండొచ్చు. అదేంటంటే స్ట్రీట్ ఫ్లాగ్ ఆడేది. గోపిక్ లేదు, నార్మల్ వాడేవంతా ఓడిపోతా ఉన్నాను. ఇదైతే వచ్చేస్తుంది. ఏపీసీ మామ కమాండ్ ఇది దొంకినాడు వచ్చి నాడికి నాయుడు వేసుకొత్త పేరు. అటాక్ ఇచ్చేసాను. ఈజీ బ్యాటిల్ చేసి 1 minute 20 secondsలో అయిపోద్ది. నేను చెప్తున్నా 100 డ్యామేజ్ పోద్ది అయినా అదేం చేయడు. అయిపోయి నువ్వు ఎంత బీగినా అంతవరకు రాలేవు లేరా, అది మీకు తెలుసు కదా. ఏపీసీ ఓడిపోతారు మనం ఓడిపోము, అది నాకు తెలుసు. ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అది ఒప్పుకోవాల్సిన విషయం. మీరు ఒప్పుకోవాలి. We won another match. అమ్మయ్య గెలిచామమ్మా 2. ఈరోజు 3 మ్యాచ్లు వచ్చి 3 మ్యాచ్లు గెలవాలి. కాబట్టి మనం ఇంకోసారి స్ట్రీట్ ఫ్లాగ్ ఆడదాం అంతే. ఇంక మనం ఏం పీకే పని లేదు కాబట్టి స్ట్రీట్ ఫ్లాగ్ ఆడమే. ఓకే, స్ట్రీట్ ఫ్లాగ్ ఆడేద్దాము. ఇంకోసారి రివార్డ్స్ అవన్నీ నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను. రివార్డ్స్ అన్ని క్లైమ్ చేసుకొని ప్లేయర్ వస్తే మీకు చెప్పడం, లేకపోతే ఆ ప్లేయర్ వచ్చినప్పుడల్లే మీకు చూపిస్తాను. ఓకే, వీడియో తీసి. ఓకేనా? ఏం తినంగా రాదా టిప్పా? నేనేం పెట్టాను? క్యాన్సిల్. స్ట్రీట్ ఫ్లాగ్గా నాకు కావాల్సిన పిట్ ఆడదాం. పిట్టు ఓకేనా? కాదు, వద్దులే, నాకు ఎక్కడో కొడుతుంది. నాకేదో వద్దుగా. ఐఎమ్ వాస్ నాట్ రెడీ ఫర్ పిట్ అంటే. ఓకే, 13:35 కమాండ్. ఓదా గువా నేను పక్క పోమా. మనమే నేను అలా పాయింట్ పెట్టాను. వీడెవర్రా నువ్వు? హూ మమ్మీ, హూ ఆర్ యూ? అమ్మా ఏమన్నా గెలిచేసాం అంతే. ఈజీగా, ఈజీ పీజీ లెవెల్ స్క్వీజ్. యువర్ మ్యాన్ లెవెల్ అయితా నేను చూసినప్పుడు లెవెల్ 9 ఏడో పెట్టింది, నాకు ఏడో అంది. ఓకే, ఇంకా 2 వచ్చాయి. ये शेफ स्पेशल पनीर तो हो जाए गर्मा गर्म. रोटियां स्पेशल. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏదంటే సో ఇది కాదు ఈ వీడియో ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఈ వీడియోలో అయితే 3 battles గెలిచాం, 3 battles ఓడిపోయాం. మన నెక్స్ట్ వీడియో ఇంకా పవర్ఫుల్ అయ్యి ఇంకా లెజెండరీస్ కావాలని కోరుకున్నాం. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.